హియర్ ఈజ్ రివ్యూ ఆఫ్ యాంటోనీ. యాంటోనీ సేవియర్ అనే గుండెను వేసేస్తాడు. అతని భార్య కూడా చనిపోవడంతో కళ్యాణి ఒంటరిదైపోతుంది. కొన్ని కారణాల వల్ల యాంటోనీ కళ్యాణికి లోకల్ గార్డెన్గా ఉండవలసి వస్తుంది. మరి తండ్రిని చంపిన యాంటోనీతో కళ్యాణి ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఎలా డెవలప్ అవుతుంది అనేదే మిగతా స్టోరీ. యాంటోనీగా చేసిన జోజో అండ్ కళ్యాణి సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జోజో కటౌట్కు తగ్గ క్యారెక్టర్ పడింది. బీజిఎం కూడా బాగుండడం వల్ల కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కళ్యాణి ఇందులో బాక్సర్గా చేసింది. బాక్సింగ్కి స్టోరీకి ఏ కనెక్షన్ లేదు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కాలేజ్లో ప్రిన్సిపల్కి ధమ్కి ఇచ్చే సీన్ హైలైట్ ఆఫ్ ది మూవీ. ఇక లారెన్స్ అనే ఒక రౌడీ, వాడి చుట్టూ కొందరు చెంచాగాళ్ళు, ఆంటోనీ పక్కన కొందరు ఆకు రౌడీలు, చేసేదేముండదు, మందు పోయడం, సిగరెట్ తాగడం అంతే. స్టోరీ నెక్స్ట్ ఏమవుతుందనేది ఈజీగా ఊహించేస్తాం. కొన్ని సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మరీ తోపు తురుము కాకపోయినా తలపోటు రాడ్ అయితే కాదు. మూవీ యావరేజ్గా బాగానే ఉంది. ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు.